నమస్తే, వెల్కమ్ టు బిగ్ స్టోరీ. మోడీ సర్కార్ మీద 3 సర్జికల్ స్ట్రైక్. రూపాయి పతనం ఆర్థిక వ్యవస్థను కుదేలు చేస్తోంది. పెట్రోల్ డీజిల్ రేట్లు కలవరపెడుతున్నాయి. ఏడాదిగా జీఎస్టీ పన్నుల మోత మోగిస్తోంది. వీటిని కంట్రోల్ చేయడంలో మోడీ ఫెయిల్ అయ్యారా, లేదా కాలం విసిరిన సవాళ్లకు సతమతమవుతున్నారా? బోర్డర్ అవతల సర్జికల్ స్ట్రైక్స్ చేశామంటూ ఛాతీ విరుచుకుని విజయనాదం చేస్తున్నాడు ప్రధాని నరేంద్ర మోడీ. కానీ మోడీ మీద 3 అంశాలు మెరుపు దాడులు చేస్తున్నాయి. ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఊపిరాడకుండా చెలరేగిపోతున్నాయి. అవే జీఎస్టీ, రూపాయి పతనం, ఆకాశాన్నంటుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు. ఈ 3 అంశాలు మోడీ మీద ఎలా సర్జికల్ స్ట్రైక్స్ చేస్తున్నాయి? ఎన్నికల ముంగిట్లో ఉన్న మోడీ ప్రభుత్వానికి ఎలా ముచ్చెమటలు పోయించబోతున్నాయి? ఇదే వాల్టి బిగ్ స్టోరీ. మోడీ మీద తొలి సర్జికల్ స్ట్రైక్ చేస్తోంది జీఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఒకే దేశం ఒకే పన్ను విధానం. జీఎస్టీ అమలుకు జూలై 1తో ఏడాది. మరి ఈ కొత్త పన్నుల విధానంతో మేలు చేసిందెవరికి, కుల్లబొడిచిందెవరికి? 2017 జూలై 1 దేశవ్యాప్తంగా అమల్లోకి జీఎస్టీ. నరేంద్ర మోడీ పగ్గాలు చేపట్టాక నోట్ల రద్దు తర్వాత తీసుకున్న అతి పెద్ద ఆర్థిక సంస్కరణ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. 1.25 లక్ష పన్నులన్నీ ఒకే గూటికి తెచ్చి ఒకే దేశం ఒకే పన్ను నినాదంతో అమల్లోకి వచ్చింది జీఎస్టీ. ఈ వస్తు సేవల పన్నుకు జూలై 1తో సరిగ్గా ఏడాది. ఆరంభ సూరత్వం తప్ప జీఎస్టీతో సామాన్యులకు ఒరిగిందేమీ లేదు కదా. పన్నుల మోత మరింత పెరిగింది అన్నది కామన్ మ్యాన్ అనుభవం. ఉప్పు, పప్పు, పోపు, నూనె, బియ్యం ఇలా వంటింటి వస్తువుల ధరలన్నీ జీఎస్టీతో నెలకు దిగుతాయని ఓదరగొట్టేశారు మోడీ, జైట్లీ. కానీ అవి తగ్గాయో లేదో మాత్రం జనాలకు బోధపడ్డం లేదు. పార్లమెంటులో ప్రతిపక్షాలు డిమాండ్ చేసినట్టు జీఎస్టీకి ముందు, జీఎస్టీ తర్వాత ఏ వస్తువుల రేట్లు పెరిగాయో, ఏవి తగ్గాయో ప్రదర్శించడానికి కూడా మోడీ సర్కారు సాహసించడం లేదు. అంటే జీఎస్టీ అమలు ఎంత గందరగోళంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. జీఎస్టీతో ఇళ్ల ధరలు బాగా తగ్గుతాయని జైట్లీ పట్టపగలు చుక్కలు చూపించారు. కానీ జీఎస్టీ తర్వాత ఇల్లు కొనాలంటేనే చుక్కలు కనిపిస్తున్నాయి కామన్ మ్యాన్ కి. జీఎస్టీ వచ్చిన తర్వాత ఇళ్ల కొనుగోలుదారులపై 6% పైగా భారం పెరిగింది. కొత్త ఫ్లాట్లు, ఇళ్ల కొనుగోలుపై 12% జీఎస్టీ చెల్లించాల్సి రావడంతో ప్రతి కొనుగోలుదారుడిపై 2 లక్షల నుంచి 3 లక్షల వరకు అదనపు భారం పడుతోంది. అంటే 40 లక్షలు పెట్టి ఫ్లాట్ కొంటే బిల్డర్ 3 లక్షల జీఎస్టీ వసూలు చేస్తాడు. ఎన్ని వస్తువుల రేట్లు తగ్గిస్తే ఏంటి, ఒకేసారి 3 లక్షలు అడిషనల్ గా కట్టాల్సి వస్తోందని సామాన్యుడు లబోదిబోమంటున్నాడు. అంటే జీఎస్టీతో మోడీ సామాన్యుడి సొంతింటి కలపై నీళ్లు చల్లాడని విశ్లేషకుల భావన. మేమంతా ఏంటంటే అందరికీ ల్యాండ్స్ ఉండవు. వీఆర్ నాట్ ల్యాండ్ లార్డ్స్. డెవలపర్స్ ఆర్ నాట్ ల్యాండ్ లార్డ్స్. we go to a landlord who is possessing a land. సో డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు ఇంత బ్యాట్ పే చేయలేదు. ఇప్పుడు ఏమంటున్నారు జీఎస్టీ వాళ్ళు, దీనికి వేరే డెఫినేషన్ తీసుకొచ్చి డెవలప్మెంట్ అగ్రిమెంట్ కూడా మీరు జీఎస్టీ పే చేయాలంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. దీని మీద క్లారిటీ లేదు. మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది కోర్టు కూడా పోయినారు దీని మీద. సో దేర్ హ్యాస్ టు బి క్లారిటీ ఆన్ డెవలప్మెంట్ అగ్రిమెంట్. జీఎస్టీ షుడ్ నాట్ బి అప్లికబుల్. అఫోర్డబుల్ హౌసింగ్ చేసినప్పుడు నాకు ఐటీసీ, ఎందుకంటే మీరు 28%, 18% మీరు పెట్టి 12% మీరు ఇన్పుట్స్ మీద ట్యాక్సేషన్ పెట్టినప్పుడు, మీరు 12 నుంచి 8%కి మీరు కనుక అఫోర్డబుల్ హౌసింగ్ చేసినప్పుడు నా కొన్ని సందర్భాల్లో నాకు ఎక్సెస్ ఐటీసీ వస్తుంది. నా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ నాకు వస్తుంది. అది మీరు నాన్ అఫోర్డబుల్ హౌసింగ్కు నాకు అడ్జస్ట్ చేయడమా, రిఫండ్ ఇవ్వడమా చేస్తే నాకు లాభం జరుగుతుంది. లేకపోతే మీరు 12 to 8% తగ్గిస్తే కూడా నాకేం లాభము? I have to charge whatever my input tax I have paid, I have to charge to the customer. సో కన్జ్యూమర్కు రియల్గా బెనిఫిట్ కావాలంటే నా ఓవర్ఫ్లో అయిన ఐటీసీ కూడా నాకు రిఫండ్ ఇవ్వడమా, లేకపోతే వేరే నాన్ అఫోర్డబుల్ ప్రాజెక్ట్స్కి ఎక్కడైనా అడ్జస్ట్ చేసుకోవడమా చేయడం ఒకటి. ఇక సేవా పన్ను పేరుతో ప్రతి ఒక్కరిని నడ్డి విరుస్తోంది నరేంద్ర మోడీ ప్రభుత్వం. గతంలో 15% ఉన్న పన్ను
జీఎస్టీ తర్వాత 18% ఎగబాకింది. రైల్వే బస్టాండ్లలో పార్కింగ్ నుంచి సెలూన్ కు వెళ్లి కటింగ్ చేయించుకునేదాకా ఇంతవరకు అసలు పన్ను పరిధిలో లేని చిన్న వాటిని కూడా 18% సేవా పన్ను పరిధిలోకి తెచ్చి చావగొట్టేశారు. జీఎస్టీ ద్వారా తొలి ఏడాది 21,000 కోట్లు రావాల్సి ఉండగా లక్ష్యం దాదాపు నెరవేరింది. రాష్ట్ర అమ్మకం పన్ను రాబడికి చట్టపరమైన భరోసా ఉండడంతో రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం వాటిల్లలేదు. జీఎస్టీతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం పెరిగిందంటే ఆ మేరకు సామాన్యులకు వడ్డింపులు పెరిగాయని అర్థం చేసుకోవాలి. జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేసి 1 year అయింది. ఈ 1 year లో కూడా పాజిటివ్ కనిపించాయి, నెగిటివ్ ఇంపాక్ట్స్ కూడా ఉన్నాయి. ఇవి రెవెన్యూస్ పర్వాలేదు. మన రాష్ట్రానికి సంబంధించినంత వరకు కూడా రెవెన్యూస్ కొంతవరకు పెరుగుతున్నాయి. అక్కడక్కడ ఒక సంవత్సరంలో మనకి కాంపెన్సేషన్ రావాలంటే కాంపెన్సేషన్ కూడా ఇస్తున్నారు. ఈ కాంపెన్సేషన్లో కూడా ఒక ప్రాబ్లం ఉంది. నేను ఆ రోజున కూడా చెప్పాను ఆ మీటింగ్లో కూడా. వ్యాట్లో కాంపెన్సేషన్ ఎట్లా ఉండేదంటే కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి ఇచ్చేవారు, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ నుంచి వ్యాట్లో కాంపెన్సేషన్ ఇచ్చేవారు. జిఎస్టీ వచ్చేటప్పుడు ఏంటంటే సెస్ మన దగ్గర నుంచి వసూలు చేస్తారు. కాంపెన్సేషన్ ఫండ్ అని ఒకటి క్రియేట్ చేశారు, అంటే అన్ని రాష్ట్రాల నుంచి సెస్ కాంపెన్సేషన్ సెస్ అని వసూలు చేస్తారు. దాంట్లో నుంచి మళ్ళీ ఏ రాష్ట్రాలకైతే రెవెన్యూ తక్కువ వస్తుందో వాటికి కాంపెన్సేషన్ ఇస్తారు. అంటే మన దగ్గరే వసూలు చేసి మనకే ఇస్తారు అనమాట. 29 రాష్ట్రాలు ఉన్నాయి, అదేవిధంగా 2 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. దీంట్లో కొంతమందికే కాంపెన్సేషన్ వస్తుంది. రెవెన్యూ అబవ్ 14% గ్రోత్ రేట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి రాదు. బిలో 14% గ్రోత్ రేట్ ఉన్న వాళ్ళకి వస్తాయి. మనకు కూడా కాంపెన్సేషన్ వచ్చింది. జీఎస్టీ అమలుపై క్షేత్రస్థాయిలో వ్యాపారులకు ఇప్పటి వరకు అవగాహన రాలేదు. దీనికి తోడు స్లాబుల గందరగోళం, అన్ని వైపుల నుంచి ఆగ్రహవేశాలు, విమర్శలు రావడంతో స్లాబులు పలుమార్లు మార్చారు. దానికి అనుగుణంగా వ్యాపారస్తులు వస్తువుల రేట్లు మాత్రం తగ్గించలేదు, పాత ధరలనే వసూలు చేస్తున్నారు. అంతేకాదు చాలా మంది వ్యాపారులు జీఎస్టీ లొసుగులను వాడుకుంటున్నారు. జీఎస్టీ ఎగ్గొట్టేందుకు వినియోగదారులకు బిల్లులు ఇవ్వడం లేదు. అంటే జీఎస్టీ యంత్రాంగం ఎంత అస్తవ్యస్తంగా పనిచేస్తోందో అర్థమైపోతోంది. మోడీకి జీఎస్టీ సర్జికల్ స్ట్రైక్ తప్పేలా లేదు. అన్ని వస్తువులను జీఎస్టీ పరిధిలోకి తెచ్చారు. కానీ పెట్రో ఉత్పత్తులు, మద్యాన్ని మాత్రం మినహాయించడంపై విమర్శలు పెరుగుతూనే ఉన్నాయి. పెట్రో ప్రొడక్ట్స్ ను కూడా జీఎస్టీలోకి తెస్తే పెట్రోల్, డీజిల్ రేట్లు సగానికి పైగా తగ్గి సామాన్యులకు ప్రయోజనం వనగూరుతుంది. కానీ అలాంటి ఉద్దేశం లేదు ప్రభుత్వానికి. మొత్తానికి జీఎస్టీకి జూలై 1తో ఏడాదైనా దాని అమలు మాత్రం గందరగోళంగానే ఉంది. నిత్యావసరాలు తప్ప అన్ని వస్తువులు ఆకాశాన్నంటే ఇల్లు కొనాలంటే సామాన్యుడు వెనకంజ వేయాల్సిన పరిస్థితి. వ్యాపారులు ఏ రేటు చెబితే అదే ఫైనల్. జీఎస్టీ నియంత్రణకు చట్టం ఉన్నా అమలు మాత్రం అస్తవ్యస్తం. అందుకే పెద్ద నోట్ల రద్దు తర్వాత చేపట్టిన విప్లవాత్మక ఆర్థిక సంస్కరణ జీఎస్టీ అమలు వైఫల్యం మోడీకి ఇబ్బంది కలిగించే అంశంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జిఎస్టీ అనేది ప్రధానంగా ఏంటంటే సంవత్సర కాలం గడిచిన తర్వాత చూసుకుంటే ఇది ప్లస్ అండ్ మైనస్ 2 కనపడుతున్నాయి. విఫలం సఫలం అనేది కాకుండా ఓరంగా జిఎస్టీ మాత్రం సంవత్సర కాలంలో కొంత స్థిరీకరణ చెందినటువంటి వాతావరణం ఉంది. కానీ జీరో బిజినెస్ అనేది ఒకటి భారీ ఎత్తున సాగడం ద్వారా ప్రభుత్వ ఆదాయం గండిపడుతుంది. కొన్ని సర్వేల ప్రకారం ఏంటంటే భారతదేశంలో జిఎస్టీ కింద నమోదైనటువంటి వ్యాపారస్తులు 1.1 కోట్ల మంది ఉండగా వాళ్ళల్లో కేవలం 1% మాత్రమే, అది కూడా 80% దాకే వాళ్ళు ట్యాక్సులు సరిగ్గా కడుతున్నారు, మిగతా వాళ్ళు సరిగ్గా కట్టలేదు అనేది ఒక సర్వే చెబుతుంది. అట్లాగే కస్టమర్లు అంటే ప్రజల్లో కూడా ఎక్కువ మందికి ఉన్న అభిప్రాయం ఒక సర్వే ప్రకారం, ఆన్లైన్ సర్వే ప్రకారం ఏంటంటే 23% మంది మాత్రమే కేవలం జిఎస్టీ వల్ల ధరలు తగ్గినాయి అని చెబుతున్నారు. గ్రోసరీస్ లాంటి వాటి మిగతా 63%, దీనిలో 63% పైన వాళ్ళ అభిప్రాయం ఏంటంటే జిఎస్టీ వల్ల ధరలు తగ్గలేదు ఏమాత్రం అనేది అభిప్రాయం. అలాగే ఎంఆర్పీని కూడా పెంచుతున్నారు. దేనికోసం అంటే ఈరోజు జిఎస్టీ వల్ల కొంత ఈ జిఎస్టీ ట్యాక్స్ స్లాబ్లో ధరలు తగ్గే అవకాశం ఉన్న సరుకుల మీద ఎంఆర్పీని పెంచడం ద్వారా కంపెనీలు ధరలు తగ్గకుండా జాగ్రత్త పడి తమ ఆదాయాన్ని కాపాడుకుంటున్నాయి, లేకపోతే ప్రాఫిట్లను పెంచుకుంటున్నాయి అనేది ప్రాఫిటీరింగ్ జరుగుతుందనే కంప్లైంట్ కూడా ఉంది. అలాగే రకరకాలుగా ఏంటంటే ఈరోజు చూసుకునేటట్లయితే జిఎస్టీని మోడీ గారు అది గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్ అన్నా కానీ, రాహుల్ గాంధీ గారు గబ్బర్ సింగ్ ట్యాక్స్ అన్నా కానీ ఓవరాల్గా ఏంటంటే ప్రజలు దాని పట్ల పెద్ద సంతృప్తిగా అయితే మాత్రం 100% సంతృప్తిగా లేరు. ఏదో కొంత పట్టించుకున్నటువంటి వాతావరణం ఉంది. వ్యాపారస్తుల పరంగా చూసుకునేటట్లయితే అసంతృప్తి ఉంది. చిన్న మధ్యతరగతి వ్యాపారస్తులు దెబ్బతిన్నారు చాలామంది జిఎస్టీ వచ్చిన తర్వాత. జీఎస్టీ సాధక బాధకాలు అటుంచితే రూపాయి పతనం నరేంద్ర మోడీ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. డాలర్ అంతకంతకు బలిసిపోతూ ఉండటం బీజేపీ ప్రభుత్వానికి హార్ట్అటాక్ తెచ్చేలా ఉంది. పెట్రోల్, బంగారం, స్మార్ట్ ఫోన్స్, టీవీలు, మందుల రేట్లు పెరిగితే చివరికది తన పాలనకు మచ్చ తెచ్చేలా తయారయ్యే ప్రమాదం ఉందని సతమతమైపోతున్నాడు నరేంద్ర మోడీ. ఇంతకీ రూపాయి ఎందుకంత వీక్ అవుతోంది?
ట్రంప్ తెంపరితనంలా డాలర్ కండలు ఎందుకు పెరిగిపోతున్నాయి? దీని ఎఫెక్ట్ ఆర్థిక వ్యవస్థలపైనే కాదు, సగటు మనిషి మీద ఎలా ఉంటుంది? దాదాపు 5 ఏళ్ల క్రితం రూపాయి క్షీణత హడలెత్తించింది. దీంతో డాలర్కు 70 రూపాయలు పలికే రోజు ఎంతో దూరంలో లేదన్న అంచనాలు పెరిగాయి. ఇది నిజమవుతోందన్న సంకేతాలు అలజడి రేపుతున్నాయి. మొన్న జనవరిలో 63.59గా నమోదైన డాలర్ విలువ మే నెలలో 67కు ఎగబాకి 68, 69 అంటూ ఒక్కో రూపాయి పెరుగుతూ చుక్కలు చూపిస్తోంది. ఈ 6 నెలల్లో 8% దాకా విలువ పతనమైంది. ఇరాన్ నుంచి చమురు కొనుగోళ్లకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మోకాలడ్డుతున్న నేపథ్యంలో సరఫరాలపై ఆందోళన పెరిగి అంతర్జాతీయ విపణిలో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మరోవైపు అమెరికా చైనాల నడుమ ముదురుతున్న ట్రేడ్ వార్ దేశాల కరెన్సీలను కుమ్మేస్తోంది. దీనికి తోడు అమెరికా ఫెడరల్ బ్యాంక్ వడ్డీ రేట్లు పెంచడంతో డాలర్కు మరింత డిమాండ్ ఏర్పడి అగ్రరాజ్యానికి తరలిపోతోంది. అసలు రూపాయి విలువ ఎందుకు పడిపోతుందో, ఎందుకు పైకి ఎగుస్తుందో మొదట మనం అర్థం చేసుకోవాలి. మన విదేశీ ఆస్తులు, మన విదేశీ వాణిజ్యం, మన విదేశీ అప్పులు ఇవన్నీ అధికంగా డాలర్ రూపంలోనే ఉన్నాయి. వీటిని డాలర్ డినామినేటెడ్ అసెట్స్ అంటారు. అప్పు, పెట్టుబడులు, లావాదేవీలన్నీ డాలర్ రూపంలోనే ఉన్నాయి. అంటే మన ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా డాలర్ మీదే ఆధారపడి ఉంది. రూపాయి పతనం అవుతున్న కొద్దీ మన డాలర్లు కరిగిపోతూనే ఉంటాయి. అలాగని మన ఆర్థిక వ్యవస్థకే ఇది పరిమితం కాలేదు. ఇతర దేశాల కరెన్సీలకు ఈ పరిణామాలు ఇబ్బందికరంగా మారాయి. ఇది గ్లోబల్ క్రైసిస్. కానీ డాలర్ మీద ఎక్కువగా ఆధారపడిన మనలాంటి ఆర్థిక వ్యవస్థలకు మరింత భారం. రూపాయి విలువ చరిత్రలో దాని రికార్డు స్థాయికి పతనమైంది. 69 రూపాయల పైనకి 3 పైసల దాకా కూడా అది పతనమైనటువంటి పరిస్థితి నిన్నటి వాతావరణంలో చూసాం. అయితే తర్వాత ఆర్బీఐ డాలర్లని అమ్మివేయటం వల్ల, రూపాయిని కొనుగోలు చేయటం వల్ల, రూపాయికి డిమాండ్ ఆర్టిఫిషియల్గా పెంచడం వల్ల రిజర్వ్ బ్యాంక్ మళ్ళీ రూపాయి కోలుకొని కొంత పాత రికార్డు స్థాయి పతనమైనటువంటి 68 రూపాయల 86 పైసలు అంటే 2013 సెప్టెంబర్ నాటి స్థాయిని కంటే కూడా కిందకు వచ్చి కొంత కోలుకున్నట్టుగా కనపడింది. కానీ ఏంటంటే ఇక ముందు కాలంలో రూపాయి పరిస్థితి గడ్డుగానే ఉండబోతుంది అనేది వాతావరణం స్పష్టంగా కనపడుతుంది. ఆసియాలో వరస్ట్ పర్ఫార్మింగ్ కరెన్సీస్లో, అంటే దారుణంగా దిగజారుతున్న కరెన్సీస్లో డాలర్కి వ్యతిరేకంగా, అంటే డాలర్కి ఎగనెస్ట్గా రూపాయి కూడా ఒకటి ఉండటం, రూపాయి విలువ పతనం అనేది అన్ని రకాల ఇబ్బందికరం. అయితే డాలర్ పెరిగి రూపాయి విలువ పతనం కావడం వల్ల మనపై రెండింతల ఎఫెక్ట్ ఉంటుంది. అంటే మనం IMF లేదంటే మరో విదేశీ బ్యాంకు సంస్థ నుంచి డాలర్ రూపంలో అప్పు తీసుకుంటాం. అంటే దాన్ని చెల్లించేటప్పుడు, వడ్డీ కట్టేటప్పుడు ఎక్కువ కట్టాల్సి ఉంటుంది. అలాగే దిగుమతులకు ఎక్కువ ఖర్చు అవుతోంది. ఉదాహరణకు మనం గల్ఫ్ దేశాల నుంచి పెట్రో ఉత్పత్తులు అధికంగా దిగుమతి చేసుకుంటాం. అదేవిధంగా బంగారం, వజ్రాలు, విలువైన మెటల్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు, పనిముట్లు, ఆర్గానిక్ కెమికల్స్, ప్లాస్టిక్, యానిమల్స్, ఆహార ధాన్యాలు, ఇనుము, స్టీలు, ఆప్టికల్స్, మందులు, ఇలా ఎన్నో వస్తువులు, ముడిసరుకుల్ని దిగుమతి చేసుకుంటాం. వీటికి చెల్లించాల్సింది డాలర్ల రూపంలోనే. డాలర్ పెరుగుతుంది కాబట్టి రూపీలు ఇచ్చి డాలర్లు మార్పిడి చేసుకోవాలి. అంటే రూపాయి పతనం, డాలర్ బలపడడంతో పెట్రోలు, డీజిల్ రేట్లు పెరుగుతాయి. బంగారం, వజ్రాలు, స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, మందులు, కొన్ని ఆహార ధాన్యాల రేట్లు కూడా పెరుగుతాయి. ఆ విధంగా సామాన్యుడిపై రూపాయి పతనం ప్రభావాన్ని చూపిస్తోంది. రెండో పక్కన ఏంటంటే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు కూడా పెరుగుతున్నాయనే వాతావరణం ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే రేపు పొద్దున కాలంలో రూపాయి విలువ పత్రం అయితే మన దిగుమతుల ఖరీదు పెరిగిపోయి, దిగుమతులు ఖరీదైనవిగా మారి విదేశీ దిగుమతుల ఖరీదు పెరగడం వల్ల దేశీయ సరుకుల ధరలు భారీగా పెరిగే అవకాశం, మార్కెట్లో ద్రవ్యోల్బణం ఇప్పటికే ఎంతో కొంత అధికంగా ఉన్నటువంటి ద్రవ్యోల్బణం మరింత పెరిగి ప్రజల మీద ధరల భారం పడే ప్రమాదం ఉంది. అలాగే ఏంటంటే దీంతోపాటు పెట్రోల్, డీజిల్ కూడా మరింత ఖరీదైనవిగా మారటం వల్ల ఈ రూపాయి విలువ పత్రం ప్లస్ డాలర్ విలువ పెరుగుదల, లేకపోతే అలాగే ఏంటంటే అంతర్జాతీయంగా ఉన్నటువంటి ముడి చమురు ధరల పెరుగుదల వల్ల ఈ జరిగే వాతావరణంలో ఏంటంటే రేపు పొద్దున డీజిల్ ధరలు మరింత పెరిగేటట్లయితే రవాణా ఖరీదైందిగా మరి ద్రవ్యోల్బణం మరింత పెరిగి ధరలు ఆ రకంగా కూడా పెరిగే అవకాశం, అంటే ముందు కాలం గడ్డు కాలంగా ఉండే అవకాశం, ధరల పెరుగుదల ఎక్కువగా ఉండే అవకాశం. అలాగే గ్రోత్ చూసుకుంటే ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఈ ధరలు కనుక ఇలాగే పెరుగుతూ పోయి, లేకపోతే కనుక రూపాయి విలువ పతనం అవుతానే ఉండేటట్లయితే ఇక ముందు వడ్డీ రేట్లను పెంచుతానే పోయే అవకాశం ఉంది. కాబట్టి వడ్డీ రేట్లు పెరిగేటట్లయితే దేశీయ ఆర్థిక ఎదుగుదలకి, దేశీయ ఆర్థిక పరిస్థితి కూడా అది ఇబ్బందికరంగా మారే వాతావరణం ఖచ్చితంగా ఉంటుంది.
ఈ కరెన్సీ మారక సంక్షోభం రూపాయికి మాత్రమే పరిమితం కాలేదు. గత 2 ఏళ్లలో ఫిలిప్పీన్స్ పెసో, బ్రెజిల్ రియోల్, ఇండోనేషియా రూపయ్య, చైనా దేశానికి చెందిన యువాన్ తదితర దేశాల విలువలోనూ క్షీణత నమోదైంది. కానీ నష్ట తీవ్రత ఇంతటితో ఆగుతుందన్న భరోసా సైతం కొరవరడం అసలు సమస్య. ఇంకో ఏడాది వ్యవధిలో డాలరుతో రూపాయి విలువ 71కి క్షీణించవచ్చని డిబిఎస్ బ్యాంకు, 72కు పడిపోతుందని బార్క్లేస్ సంస్థ జోష్యం చెప్పడం కలవరపెడుతోంది. ఇదే విధంగా రూపాయి విలువ పతనమైతే మన ద్రవ్యలోటు సంక్షోభంలో పడుతుంది. 2016-17లో $41 బిలియన్ ఉన్న లోటు 2017-18 సంవత్సరాల్లో $73 బిలియన్ పెరిగింది. ద్రవ్యలోటు, ద్రవ్యోల్బణం, విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో హెచ్చుతగ్గులు, అంతర్జాతీయ విపణి లావాదేవీలతో పాటు ఇతరత్రా ఎన్నో కారణాలకు అనుగుణంగా ఏ దేశ కరెన్సీకైనా ఆటుపోట్లు తప్పవు. తాజాగా ట్రేడ్ వార్, చమురు భయాల కన్నా ముందే ఇంకో కీలకమైన అంశం రూపాయిని భయపెడుతోంది. గత 6 నెలలుగా ఈక్విటీ, బాండ్ మార్కెట్ నుంచి ఎఫ్పిఐలు $940 కోట్ల మొత్తాన్ని ఉపసంహరించుకున్నారు. ఒక్క ఏప్రిల్లోనే అలా తరలిపోయిన రాశి $560 కోట్ల. అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్ల పెంపు ప్రకటనతో ఇక్కడి నుంచి జోరందుకున్న ఉపసంహరణలకు, విరుగుడు వ్యూహాలపై కేంద్రం ఇప్పటికే దృష్టి పెట్టి ఉండాల్సింది. కానీ అలా చేయలేదు. రూపాయి పత్రానికి ప్రధానమైనటువంటి కారణాలు అంతర్జాతీయ వాణిజ్య యుద్ధం జరుగుతుంది ఒకటి, డాలర్ బలపడుతుంది రెండోది, మూడోది ఏంటంటే దేశీయంగా షేర్ మార్కెట్లోంచి పెట్టుబడులు వెనక్కి వెళ్ళిపోతున్నాయి, దేశీయ షేర్ మార్కెట్ కొంత ఇబ్బందుల్లో ఉంది. ఇట్లాంటి రకరకాల కారణాలు, చమురు ధరలు పెరుగుతున్నాయి, వాణిజ్య లోటు పెరుగుతుంది దేశీయంగా. కాబట్టి ఈ కారణాలన్నిటి దృష్ట్యా ఈరోజు రూపాయి విలువ పతనం అవుతుంది. దీని ప్రభావం చూసుకునేటట్లయితే ప్రధానంగా దిగుమతి రంగాల మీద, విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నటువంటి సరుకుల మీద ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలాగే విదేశాల్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు, అదే విదేశీ పర్యటనకు వెళ్తున్నటువంటి టూరిజం మీద ఇంకో కారణంగానో విదేశీ పర్యటనకు వెళ్ళే వాళ్ళ ఖర్చులు భారీగా పెరిగిపోతాయి. ఎందుకంటే విదేశాల్లో చదువుకునే విద్యార్థులు గతంలో డాలర్కి 2014లో అది $58.50 దాకా ఉంది. ఆ టైంలో చూసుకునేటట్లయితే వీళ్ళు ఒక $1000 కావాలంటే $58,000 సరిపోయేది, 58,000 రూపాయలతో సరిపోయేది. ఈరోజు అది $70 కనుక రూపాయి చేరుకునేటట్లయితే 70,000 దాకా రేటు ఖర్చు పెరగటం. విదేశాలకి డాలర్లు పంపి విద్యార్థుల్ని పిల్లల్ని చదివించుకునే వాళ్ళకి అది ఖరీదైన వ్యవహారంగా, విదేశాలకు వెళ్లే వాళ్ళకి కూడా ఖరీదైన వ్యవహారంగా. యూపీఏ హయాంలోనూ రూపాయి పతనం దేశ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసింది. నాటి పరిస్థితులను కాంగ్రెస్ సర్కారుపైకి విమర్శనాస్త్రాలుగా విసిరిన నరేంద్ర మోడీకి ఇప్పుడు కూడా అలాంటి విపత్కరాలే ముంచుకొస్తున్నాయి. వీటిని కంట్రోల్ చేయడంలో మోడీ ప్రమేయం ఏమీ లేదు, కాలం విసిరిన సవాలే. కానీ ఆర్థిక వ్యవస్థను దారిలో పెట్టాల్సిన టెన్షన్ మాత్రం మోడీని వెంటాడుతోంది. చమురు దిగుమతుల్ని కంట్రోల్ చేసే విధంగా ప్రత్యామ్నాయంగా ప్రజా రవాణాను బలోపేతం చేయాలి. అలాగే విదేశీ మారక నిల్వల్ని పెంచుకోవాలి, విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించాలి, ఎగుమతులు పెంచుకోవాలి. అప్పుడే రూపాయి పతనమైన డాలర్ను ఢీకొట్టే శక్తి వస్తుంది. లేదంటే రూపాయి కూడా సర్జికల్ స్ట్రైక్స్ చేయగలదు. మోడీ మీద మూడో సర్జికల్ అటాక్ ఏంటో తెలుసా? పెట్రోల్ ధరలు రోజు రోజుకు పైసా పైసా పెరుగుతూ సెంచరీ కొడతామంటున్నాయి పెట్రోల్, డీజిల్లు. చమురు సెగతో కేవలం సామాన్యుడి ప్రయాణ బండే కాదు, బతుకు బండిని ప్రభావితం చేసే పప్పు, ఉప్పు, మసాలా వంటి నిత్యావసరాల రేట్లు కూడా రైమంటున్నాయి. మరి పెట్రోల్, డీజిల్ రేట్లు మోడీ మీద ఎలా స్ట్రైక్ చేయబోతున్నాయి? విపక్షాలకు ఎలా 2012లో గుజరాత్ సీఎంగా నరేంద్ర మోడీ పెట్రోల్ మంటలపై ఓ ట్వీట్ చేశారు. యూపీఏ సర్కారు పూర్తిగా విఫలమైందనడానికి పెట్రోల్ ధరల భారీ పెరుగుదలే కారణమంటూ పెదవి విరిచారు. ఈ పెంపు వల్ల గుజరాత్పై వందలాది కోట్ల రూపాయల భారం పడుతోందని, సామాన్యుడి బతుకుబండి భారమవుతోందని నాడు ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడారు. కానీ ఇప్పుడు దేశాధినేతగా చేస్తున్నదేమిటి? కేంద్రంలో మోడీ సర్కారు కొలువు తీరిన దగ్గర నుంచి లీటర్ పెట్రోల్ ధరపై 11.17, డీజిల్ ధరపై 13.47 రూపాయల ఎక్సైజ్ సుంకం పెరిగింది. 2014లో మోడీ ప్రభుత్వం అధికారం చేపట్టే నాటికి ఇంటర్నేషనల్ మార్కెట్లో బ్యారెల్ క్రూడాయిల్ ధర $106. అప్పటి నుంచి 3 ఏళ్లుగా ముడి చమురు ధర పతనమవుతూ ఒక దశలో $40 కూడా చేరింది. అయితే ఈ తరుగుదలను ఏ రోజు కూడా వినియోగదారులకు బదిలీ చేయలేదు. 2014 మేతో పోలిస్తే ప్రస్తుతం క్రూడాయిల్ ధర సగానికి తగ్గినా లీటర్ పెట్రోల్ ధర పెరిగిందే తప్ప తగ్గలేదు. అదే మోడీ సర్కారు విశ్వసనీయతను జనంలో పలుచన చేస్తుంది.
మోడీ ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని 2014-16 మధ్య కాలంలో 6 సార్లు పెంచుకుంటూ పోయింది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు లీటర్కు పెట్రోల్పై 9.48 రూపాయలు, డీజిల్పై 3.56 రూపాయల ఎక్సైజ్ డ్యూటీ ఉండేది. ఇప్పుడది 1 లీటర్ పెట్రోల్పై 21.48 రూపాయలు, డీజిల్పై 17.33 రూపాయలకు చేరింది. అంటే 2014 నాటి పన్నుల భారంతో పోలిస్తే ఇప్పుడు పెట్రోల్పై 226%, డీజిల్పై 486% అదనంగా ఎక్సైజ్ పన్నుల భారం పడటం దారుణం. అంతర్జాతీయ ఆయిల్ మార్కెట్లో ధరలు రికార్డు స్థాయికి చేరుకోవడంతో గత ఏడాది జూన్ నుంచి రోజువారీ ధరల విధానం అమల్లోకి వచ్చింది. ప్రతిరోజు పైసా పెరుగుతోంది. అప్పటి నుంచి లీటర్ పెట్రోల్ 10.45, డీజిల్ 12.58 రూపాయలు పెరిగాయి. ఇంత భారీగా ధరలు పెరిగితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు తగ్గించకుండా మీరు తగ్గించాలంటూ తప్పించుకుని సామాన్యుడి బండికి పంక్చరేస్తున్నాయి. జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్ ఉత్పత్తులు తెమ్మంటే మాత్రం మాట దాటేస్తున్నాయి. ఒకవేళ జీఎస్టీ పరిధిలోకి తెస్తే పెట్రోల్, డీజిల్ రేట్లు సగానికి సగం తగ్గుతాయి. పెట్రోల్, డీజిల్ ను జీఎస్టీలోకి తేకపోవడానికి కారణం ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లాభాపేక్ష. ఒకవేళ పన్ను పరిధిలోకి వీటిని తేవాలన్న ప్రతిపాదన వచ్చినా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్లను కూడా జీఎస్టీ పరిధిలోకి తెస్తామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పినా రాష్ట్రాలు ఒప్పుకునే అవకాశమే లేదని నిపుణులు అంటున్నారు. ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ పేరుతో సామాన్యుల జేబుకు చిల్లు పెడుతున్నాయి. అయితే మోడీ ప్రభుత్వం చొరవ తీసుకుంటే ఇదేమంతా అసాధ్యం కాదు. మొత్తానికి జీఎస్టీ అమలుకు ఏడాది అయింది. కానీ అమలు మాత్రం అస్తవ్యస్తం. సామాన్యులకు ఒరిగిందేమీ లేదు కదా, పన్నుల మోత పెరిగింది. ఇక రూపాయి పతనం మోడీ సర్కార్ను కంగారు పెట్టిస్తోంది. పెట్రోల్, డీజిల్ రేట్ల పెరుగుదల, కేంద్రం ఆడుతున్న దోబుచ్చులాట జనంలో ఆగ్రహం తెప్పిస్తోంది. ఇవే అస్త్రాలుగా చెలరేగిపోవడానికి విపక్షాలు సిద్ధమవుతున్నాయి. అయితే రూపీ డౌన్, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల పెరుగుదల మోడీ చేతుల్లో ఉండదు. కానీ వాటికి అనుగుణంగా ఆర్బీఐతో కలిసి ఆర్థిక వ్యవస్థకు చేయూతనిచ్చే చర్యలు తీసుకుంటే నష్టాలు కొంత తగ్గించుకోవచ్చు. కానీ ఈ మూడింటిని పెద్దగా పట్టించుకోవటం లేదన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ మూడు మోడీ సర్కారుపై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తాయన్న ఆందోళన కమలం కార్యకర్తలను కంగారు పెట్టిస్తోంది. ఇది వాటి బిగ్ స్టోరీ. నమస్తే.